26వ రోజు మరియమ్మ మరియు వ్యాకులములు. మరియ తల్లి మనకు మన జీవితములో ఎదురయ్యే బాధలను, కష్టాలను ప్రేమతో ఎలా స్వీకరించాలో నేర్పిస్తూ ఉన్నారు. మరియ తల్లి దేవుని చిత్తానికి అంగీకారము తెలిపిన క్షణము నుండి అనేకమైన బాధలను, అవమానాలను, కష్టాలను ఎదుర్కొన్నారు. ఆమె కష్టాలతో పాటు సిలువ చెంత నిలిచి యేసు ప్రభు యొక్క కష్టాలను పంచుకున్నారు. అందుకే ఆమెను మదర్ ఆఫ్ సారోస్ లేదా వ్యాకుల మాత అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె తన వ్యాకులమును ప్రేమతో స్వీకరించింది కనుక. వ్యాకుల మాత మీద ఉండే భక్తి మనము కూడా ఆ తల్లిలాగున మన బాధలను యేసు ప్రభు బాధలతో ఏకీకృతం చేసి ప్రేమతో స్వీకరించాలని నేర్పిస్తూ ఉంది. జీవిత పాఠాలు. యేసు ప్రభుతో ఏకీకృతమైన బాధ, కష్టాలు రక్షణాత్మకముగా మారుతాయి. మరియమ్మ మన చీకటి క్షణాలలో మనతో ఉంటారు. యేసు ప్రభు యొక్క బాధను పంచుకున్నప్పుడు మనలో ఇతరుల పట్ల దయా, కనికరాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు బాధలలో ఉన్న ఎవరో ఒకరి కోసం ప్రార్థించండి. ప్రార్థన. వ్యాకుల భరితమైన మాత, మా కష్టాలలో మాకు ఊరటను దయచేయుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.